శ్రీరామకృష్ణ కథామృతము. వివిధ జీవులు. భగవంతుడి సృష్టిలో పలు రకాలైన జీవజాలము, మనుషులు, జంతువులు, చెట్టు చేమలు మొదలైనవి అనేకం ఉన్నాయి. జంతువుల్లో కూడా కొన్ని సాధుత్వం కలవి, కొన్ని క్రూరమైనవి ఉన్నాయి. పులిలాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. చెట్లలో అమృత ఫలాలనిచ్చేవి ఉన్నాయి, విష ఫలాలనిచ్చేవి ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు, దుష్టులు, సాధువులు, భయంకరమైన వారు ఉన్నారు. కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు, కొందరు లౌకిక ప్రపంచానికే పెనవేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానమంత్రము. తవ కథామృతం తప్తజీవనం కవిపీడితం కల్మషాపహం శవనమంగళం శ్రీమదాతతం భువి గృణంతయే భూరిదా జనాహ. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనం, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శవన మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఈలలో కీర్తించేవారే పుణ్యజీవులు. గోపికా గీతము శ్రీమద్భాగవతము. జీవులను 4 వర్గాలుగా విభజింపవచ్చు. బద్ధజీవులు, ముముక్షజీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు. నారదుడి వంటి వారు నిత్యజీవుల కింద పరిగణింపబడతారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తారు. బద్ధజీవులు విషయాసక్తతలు మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఉంటారు. పొరపాటున కూడా వీరు దేవుణ్ణి స్మరించరు. ముముక్షువులు ముక్తులవ్వాలని కోరుకుంటారు. అందువలన కొందరే విజయం సాధిస్తారు, అందులో కొందరు విజయం సాధించలేరు. సాధువులు, మహాత్ముల వంటి ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడని వారు. వారి మనస్సులు ఐహిక చింతల నుండి విడిపడ్డాయి. అంతేగాక వారి ధ్యానము సదా భగవంతుడి పాదపద్మాల మీదనే. చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వల విసిరాం అనుకుందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడు వలలో చిక్కుబడవు. అవి నిత్యముక్తుల కోవకు చెందుతాయి. కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్ష జీవుల వంటివి. కానీ ప్రయత్నించి అన్ని చేపలు తప్పించుకోలేవు. అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్ళలోకి గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్ళు అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటుంది అంటూ కేక వేస్తారు. కానీ వలలో పడ్డ చేపల్లో అత్యధిక భాగం తప్పించుకోలేవు. అంతేగాక తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయవు. పైగా వల త్రాటిని నోట కరిచి పట్టుకొని బురదలో దూరిపడి ఉంటాయి. మేమిక్కడ సురక్షితంగా ఉన్నాము, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టి మీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు. ఇవి బద్ధజీవుల వంటివి. సంసారులు బద్ధజీవులు. బద్ధజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడి ఉంటారు. కాళ్ళు చేతులతో సహా కట్టివేయబడి ఉన్నారు. ఆ కామినీ కాంచనాలే తమకు సుఖాన్ని, భద్రతను చేకూరుస్తాయని వారు భావిస్తారు. వీరికి దేవుడు భయమే లేదు. ఆ సుఖాల్లోనే మృత్యువు వాటిల్లుతుందని వారికి తెలియదు. మరణించే సమయంలో బద్ధజీవుణ్ణి అతడి భార్య, నువ్వు పోబోతున్నావు, కానీ నాకు ఏం దారి చేశావు అని అడుగుతుంది. మరణశయ్య మీద ఉన్న అతడికి ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల ఎంత అనుబంధం పెనవేసుకొని ఉందో. ప్రకాశంగా వెలుగుతున్న నూనె దీపాన్ని చూసి, అయ్యో నూనె ఎక్కువ ఖర్చవుతుంది, కాస్త ఒత్తి తగ్గించండి అనే అతడి కేకలో తెలుస్తుంది. బద్ధజీవులు భగవంతుని ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతోని, నిష్ప్రయోజమైన పనిలో కానీ వెల్లదీస్తారు. కారణం ఏమైనా అడిగితే, ఏం చేయకుండా ఊరికే ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తాడు. పొద్దు పోకపోతే పేకాటలో కాలం గడుపుతారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. 7వ పరిచ్ఛేదము. విశ్వాసమే మార్గం. యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. ఒక భక్తుడు అంటాడు, మహాశయ, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా? శ్రీరామకృష్ణుడు, నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధు సాంగత్యం చేయాలి. నిర్జన ప్రదేశానికి అప్పుడప్పుడు వెళ్ళి భగవత్ చింతన చేయాలి. దానికి తోడు
వివేచన చేయాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు, విశ్వాసాన్ని మించినది మరేదీ లేదు. కేదార్తో అంటాడు శ్రీరామకృష్ణులు. విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణంలో ఇలా పేర్కొనబడి ఉంది. సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకను చేరటానికి సముద్రం మీద సేతువు నిర్మించవలసి వచ్చింది. కానీ హనుమంతుడు శ్రీరామ నామంలో విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి అవతలి తీరం చేరాడు. అతడికి సేతువు అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఒక ఆకు మీద రామనామాన్ని వ్రాసి ఆ వ్యక్తి ఉడుపులో ఒక కొసకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు, భయపడొద్దు, విశ్వాసంతో నీటి మీద నడిచిపో. కానీ ఒక్క మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోసాగాడు. హఠాత్తుగా అతడికి తన ఉడుపులో ఏం కట్టి ఉందో చూడాలనే కుతూహలం కలిగింది. అతడు విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం రాసి ఉండడం కనబడింది. ఇదేమిటి, ఒట్టి రామనామమే రాసి ఉంది అనుకున్నాడు. అతని మనస్సులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. ఎవరికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు మహాపాతకాలు, బ్రహ్మణ, స్త్రీ హత్యాదులు చేసిన ఆ విశ్వాస బలంతో ఆ మహాపాపాల నుండి ఉద్ధరింపబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చేయనని అతడు భగవంతుడికి మొరపెడితే అతడు దేనికి భయపడ అక్కర్లేదు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు ఆ నామం యొక్క మహాత్మ్యం గురించి. ఓ దుర్గాయని పిలుచుచు ఆసువులు బాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతికనైనా నేను. చేసితినో సురాపానము, చంపితినో సద్విప్రుని, హత్యను, స్త్రీ హత్యను చేసితినో భ్రూణ హత్య. పంచమహాపాతకములు కావించిన కలతపడను, నీ నామ ప్రభావమును ఆశింతును బ్రహ్మత్వము. శ్రీరామకృష్ణులు నరేంద్రుని చూపిస్తూ, ఈ బాలును చూడండి, ఇక్కడ ఎంతో తుంటరిగా ఉన్న తండ్రి వద్ద పెద్ద మనిషి తరహాలో మెలుగుతాడు. తోటివారితో ఆడుకునేటప్పుడు అతడు మరొక మూర్తి. నరేంద్రుడు, అతడి లాంటి వ్యక్తులు నిత్యసిద్ధుల కోవకు చెందినవారు. వీరు సంసారంలో ఎన్నటికీ బంధింపబడరు. కాస్త వయసు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది. ఆ పైన తిన్నగా భగవంతుని కేసి వెళ్ళిపోతారు. ఇతరులకు బోధించే నిమిత్తమే ఈ ప్రపంచంలో వీరి రాకకు కారణము. ఈ లౌకికమైనవి ఏవి వీరికి బొత్తిగా రుచించవు. కామినీ కాంచనాల పట్ల సర్వదా వారు అనాసక్తులే. వేదాలు ఓమపక్షి గురించి చెబుతాయి. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో నివసిస్తూ ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది. గుడ్డు పెట్టగానే కింద పడిపోవడం ప్రారంభిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నదంటే అది కింద పడిపోవడానికి చాలా రోజులు పడుతుంది. కానీ దారిలోనే ఆ గుడ్డు పొదగబడి అందుండి చిన్న పక్షి బయలుదేరి అది కిందకు జారుతూ ఉంటుంది. ఇంతలో దాని కళ్ళు తెరిచి రెక్కలు మొలుస్తాయి. తాను కిందకు జారి భూమి మీద పడితే నుజ్జును జవుతానని దానికి ఎరుక కలుగుతుంది. వెంటనే రెక్కలు అల్లాడిస్తూ ఆ పక్షిపిల్ల రివ్వున పైకెగిరి తల్లిని చేరుకుంటుంది. ఆ సమయంలో నరేంద్రుడు గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. కేదార్, పానకృష్ణ మొదలైన వారు ఇక్కడే ఉండిపోయారు. శ్రీరామకృష్ణ అంటుండు, ఇదిగో చూడండి, నరేంద్రుడు పాటలు, సంగీత వాద్యాలు వాయించడంలో, చదువులు అన్నింట్లో దిట్ట. ఆ రోజు కేదార్తో చర్చలోకి దిగి వాదాలను ముక్కలు చేశాడు అని అంటాడు. దానికి అందరూ నవ్వుతారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతంగా రమ్యంగా ఉంటుంది కథామృతము. అలవాటు కావాలి, కానీ భగవంతుడు ప్రతి పనిలో మన వెంబడి ఉన్నాడనే ఆనందం కలుగుతుంది.